హలో అండి, నేను కొత్త బిర్యానీ పాత్ర కొనేసాను. అలాగే ఫస్ట్ నేను మటన్ బిర్యానీ కూడా వండేసాను. ఈ మటన్ బిర్యానీని ఈజీగా, క్విక్గా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా జ్యూసీగా చాలా బాగా ఉంటాయండి ముక్కలు కూడా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ని 2.5 గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు నీళ్లు పోసి మనం 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కేజీ దాకా మీడియం సైజులో కట్ చేయించుకున్న మటన్ని తీసుకున్నానండి. ఈ మటన్ని మనం కొంచెం వేడి నీళ్లు పోసి కొంచెం బాగా కాగిన నీళ్లు వేయాలండి. అలాగే ఒక అర నిమ్మ చెక్కని పిండుతున్నాను. ఎందుకంటే కొంచెం నీచు వాసన లేకుండా ఉండడానికి ఇలా వేడి నీళ్ళు, నిమ్మ చెక్క, అలాగే ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత బాగా వాష్ చేసుకున్న మటన్ని తీసుకొని బిర్యానీ దినుసులన్నీ వేయాలండి. అలాగే 2 స్పూన్ల దాకా కారం తీసుకున్నాను. 1 స్పూన్ దాకా గరం మసాలా వేసాను. 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసాను. 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు, వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 కప్పు దాకా పెరుగు తీసుకున్నానండి. కొంచెం నిమ్మరసం కూడా వేయండి. నేను అది చూపించడం మర్చిపోయాను. నిమ్మరసం కూడా 1 అర చెక్క వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మసాలా అంత బాగా ముక్కలకి పట్టి బిర్యానీ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసానండి. 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూసారు కదా, ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు ముక్కలు చాలా జ్యూసీగా ఉండాలి అనుకుంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదు అంటే 2 గంటల పాటు మ్యారినేట్ చేసినా సరిపోతుంది. నేను ఇక్కడ 7 విజిల్స్ పెట్టించుకోవడానికి పెట్టానండి. ఇప్పుడు మనం రైస్ ప్రిపరేషన్ చేసుకుందాం. కొంచెం నీళ్లు తీసుకొని బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అర నిమ్మ చెక్కని, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ఇక్కడ ఈ స్టేజ్లో ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుందండి. ఉప్పును చెక్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నూనె కూడా వేసాను. ఇప్పుడు మనం రైస్కి మరగనిద్దాం. ఇప్పుడు 7 విజిల్స్ తర్వాత చూడండి, ముక్కలు చాలా బాగా ఉడికిపోయాయండి. చూస్తున్నారు కదా, 7 విజిల్స్ పెట్టాక ముక్కలు చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు మనం కొంచెం ఈ కర్రీని పక్కకు తీసుకుందాం. ఇదేం చేయాలో తర్వాత చెప్తానండి. ఇప్పుడు తీసుకున్న కర్రీని పక్కన ఉంచేసుకుందాం. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నీళ్లు బాగా మరిగాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాం. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, రైస్ ఉడికిందండి. మనం పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా ఉన్నప్పుడు మనం రైస్ని తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 80% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మందంగా ఉన్న ఒక ప్యాన్ని పెడుతున్నానండి, చపాతీ ప్యాన్ని. అలాగే నేను తీసుకున్న కొత్త బిర్యానీ పాత్రను కూడా పెట్టేశాను. దీంట్లో 10 మంది దాకా చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం బిర్యానీ పాత్రలో చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని కూడా వేసేసి రైస్ని మనం యాడ్ చేసేసుకుందాం. నేను 1 లేయర్ వేసాక ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర,
అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి ఒక లేయర్గా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు పికిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక లేయర్ కూడా రైస్ని వేసేసుకుంటున్నాను. వేసాక మళ్ళీ పుదీనాని అలాగే కొత్తిమీరని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసాక మనం తీసి పెట్టుకున్నాం కదా కర్రీని, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే నేను నానపెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసాను, పాలలో నానపెట్టాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేదు అనుకుంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాక బాగా క్లోజ్ చేసేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత 10 నిమిషాలు వదిలేయాలి. చూసారు కదా, 10 నిమిషాలు వదిలేసిన తర్వాత తీసి చూస్తే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి, చాలా జ్యూసీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.